బీఆర్ఎస్ పార్టీలోకి ఇద్దరు ఎమ్మెల్యేలు రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. సొంత గూటికి చేరే యోచనలో ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తిరిగి బీఆర్ఎస్లోకి అంటూ కూడా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరి తప్పు చేశారంటూ కూడా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. గూడెం మహిపాల్ రెడ్డికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావుకు టచ్లో ఉన్నారు కాళీ యాదయ్య, ఇక ప్రకాష్ గౌడ్. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రాధాన్యత దక్కలేదని ఆవేదనలో ఎమ్మెల్యేలు ఉన్నట్లుగా తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యేల రీఎంట్రీపై తీవ్రమైనటువంటి చర్చ జరుగుతోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, కాంగ్రెస్ పార్టీలో చేరి పశ్చాత్తాపం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. నేను తప్పు చేశాను, ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదని గూడెం మహిపాల్ రెడ్డి చెప్పిన తర్వాత ఇమ్మీడియట్గా కూడా ఆపరేషన్ ఆకర్ష లేకపోతే సొంత పార్టీలోకి ఘర్వాపసియా మొత్తం కూడా దీనికి సంబంధించి ఇద్దరు మళ్ళీ బీఆర్ఎస్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారనేటువంటి మాట. హరీష్ రావుతో టచ్లో ఉన్నారు. దీనికి సంబంధించి ఏ క్షణమైనా రీఎంట్రీ ఇచ్చేటువంటి అవకాశం, మున్సిపల్ ఎన్నికల్లో ఇది ఒక బూస్టప్ ఇష్యూగా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఎలా చూడాలంటారు దీన్ని? ఎస్, ముఖ్యంగా ఏదైతే దీనికి సంబంధించి ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల వేళ ఇప్పటికే కేటీఆర్ అలాగే హరీష్ రావు మొత్తం కూడా అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతూ ఉన్నారు. కాంగ్రెస్కి ఎట్లయినా చెక్ పెట్టాలనే విధంగా అటు అందరినీ కూడా సమన్వయం చేసుకునే భాగంగా ముఖ్యంగా ఇప్పటికే ఏదైతే నిన్న చేసినటువంటి గూడెం మహిపాల్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా సంచలనంగా మారాయి. దాంట్లో ముఖ్యంగా నేను కాంగ్రెస్ పార్టీలో చేరి తప్పు చేశాను, నాకు నా సొంత పరంగా కానీ అలాగే నియోజకవర్గ పరంగా కానీ ఎలాంటి అభివృద్ధి జరగలేదు. సో అందుకే నేను ఆ నిర్ణయం ఏదైతే తీసుకున్నానో అది తప్పు చేశానని నేను భావిస్తున్నాను. ఇప్పటికే నేను 3 సార్లు ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి గెలిచాను, ప్రజలు నన్ను పెద్ద ఎత్తున ఆదరించారు అంటూ కూడా ఆయన సంచలన కామెంట్స్ చేశారు. సో నేను మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళబోతున్నాను, కేసీఆర్ సమక్షంలో నేను జాయిన్ అవుతానంటూ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. సో ముఖ్యంగా ఏదైతే ఆయన చెప్పినటువంటి ఈ వ్యాఖ్యల వెనుక సో పెద్ద ఎత్తున దుమారం రేగినటువంటి సమయంలో సో ఇప్పుడు ఇంకా ఎవరెవరు ఉన్నారు అనేది కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి ఇప్పటికే కేటీఆర్ హరీష్ రావు టచ్లోకి చేవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య అలాగే రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా తిరిగి మళ్ళీ బీఆర్ఎస్లోకి రానున్నారు, మొత్తం వివరించనున్నారు. అయితే ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్లోకి వెళ్ళిన తర్వాత అసలు ఏం జరిగింది, ఎందుకు మీరు వెళ్ళాల్సి వచ్చింది, సో వెళ్ళి మరి ఎందుకు మళ్ళీ ఇటు వస్తున్నారు అనేది కూడా పూర్తిగా ఇప్పటికే హరీష్ రావుకి కేటీఆర్కి వివరించిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కేసీఆర్ సమక్షంలో మరి ఏదైతే గూడెం మహిపాల్ రెడ్డి కేసీఆర్ సమక్షంలో మళ్ళీ కండువా కప్పుకొని ఉన్నారు, అదే సందర్భంలో వీళ్ళు కూడా కండువా కప్పుకుంటారనేది కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. మరి దాని తర్వాత అంటే ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే 10 మంది మా ఎమ్మెల్యేలు మారారో వీళ్ళందరూ కూడా ఏంటి, ఒక కడియం శ్రీహరి అలాగే దానం నాగేందర్, ఒక పిఎస్సి చైర్మన్గా ఉన్నటువంటి అడికెపూరి గాంధీ అలాగే సంజయ్, ఈ 4 తప్ప మిగతా 6 మంది కూడా మళ్ళీ తిరిగి బీఆర్ఎస్లోకి అందరూ ఒకేసారి కండువా కప్పుకోబోతున్నారంటూ రాజకీయ వర్గాల్లో ఒకవైపు వస్తుంది. కానీ ఈ ముగ్గురు ఫస్ట్ గూడెం మహిపాల్ రెడ్డి, దాంతోపాటు వీళ్ళిద్దరు కూడా కప్పుకోబోతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఈ మున్సిపల్ ఎన్నికల వేళ దాదాపు ఈ 6 మంది వచ్చినా ఈ ముగ్గురు కండువా కప్పుకున్నా అఫీషియల్గా, సో ఎప్పుడైతే కేసీఆర్ సమక్షంలో కండువా కప్పుకుంటారో ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. మురళి, రైట్. అంటే దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో భిన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. పార్టీలోంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి కావచ్చు, ఇతరత్ర తీవ్రమైనటువంటి చర్చ జరుగుతోంది. ఒక వర్గం వీరిని నమ్మటానికి వీల్లేదు అనేటువంటి మాట కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. కానీ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో డెఫినెట్గా వాళ్ళు తిరిగి రీఎంట్రీ ఇస్తేనే పార్టీకి బలం కావచ్చు, లేకపోతే ఆయా నియోజకవర్గాల్లో దీనికి సంబంధించి కొంచెం కార్యకర్తలు కూడా ఉత్సాహంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుందనేటువంటి మాట. మొన్నటి వరకు కాంగ్రెస్లో ఉన్నటువంటి వారితో మేము విభేదించాం, ఇప్పుడు పార్టీలోకి తీసుకొని వస్తే మళ్ళీ వారితో ఎలా కలిసి పనిచేయాలనేటువంటి ఒక మిక్స్డ్ వాదనలు కూడా వినపడుతున్నటువంటి పరిస్థితి ఉంది కదా సతీష్, దీన్ని ఎలా చూడాలంటారు మనం? అయితే ముఖ్యంగా గతంలో అందరూ దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిన తర్వాత అటు హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్ ఈ ముగ్గురు కూడా ఒక తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా
ఎవరిని కూడా ఇప్పుడు కష్టకాలంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని వెళ్ళిన ఎమ్మెల్యే అయినా ఎవరైనా సరే కార్యకర్తలతో సహా ఎవరిని కూడా మళ్ళీ మేము రిటర్న్ బ్యాక్ చేయము. మేము మళ్ళీ తర్వాత మేము అధికారంలోకి వస్తాము, 2029లో మేము అధికారంలోకి వస్తాము. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే బీఆర్ఎస్కు గడ్డు కాలం ఉంది, బీఆర్ఎస్కు చాలా నష్టం జరిగింది. కాబట్టి ఈ నష్ట సమయంలో ఈ గడ్డు కాలంలో ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి తోడుగా ఉండరో, సో పదవుల కోసం అధికారం కోసం అటువైపు ఎవరు వెళ్తారో వాళ్ళని మళ్ళీ మేము తిరిగి తీసుకోము అని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ రాజకీయ పరంగా ఇప్పుడు చేవెళ్ళ నియోజకవర్గం కావచ్చు, ఏదైతే రాజేంద్ర నగర్ నియోజకవర్గం కావచ్చు, ఇక్కడ బీఆర్ఎస్ క్యాడర్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సమన్వయం చేయాల్సిన అవసరం ఉంటుంది. మున్సిపల్ ఎన్నికల వేళ ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పుడు పెద్ద ఎత్తున ఈ మున్సిపల్ ఎన్నికలే కాదు, దాని తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి క్యాడర్ని సమన్వయం చేసుకుంటే వాళ్ళని ఇప్పుడు ఇక్కడికి తీసుకోగలిగితే వాళ్ళ క్యాడర్ బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం కూడా ఒక ఎక్కువ సీట్లు అంటే మున్సిపల్లో ఎక్కువ సీట్లు కనుక వచ్చే అవకాశం ఉంటే ఎంపీటీసీ జెడ్పీటీసీలో కూడా పెద్ద ఎత్తున మళ్ళీ కాంగ్రెస్కి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏది ఉన్నప్పటికీ ఇప్పుడు సమన్వయ లోపం అంటే ఉండకూడదు. సో వాళ్ళని తీసుకొని సో మరి 2029లో వాళ్ళకి మళ్ళీ తిరిగి టికెట్ ఇస్తారా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. కానీ ఇప్పుడు సమన్వయ లోపం అలాగే రాజకీయంగా పట్టు సాధించాలి కాబట్టి వాళ్ళందరినీ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా క్యాడర్ పోగొట్టుకుంటే అంటే ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రకాష్ గౌడ్ కావచ్చు, అలాగే కాళే యాదవ్ కావచ్చు, ఆయన సొంత క్యాడర్ ఉంటుంది. ఆ క్యాడర్ని ఎందుకు మనం పోగొట్టుకోవాలనే నేపథ్యంలోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నట్టు కూడా కనబడతా ఉంది. ఏదేమైనప్పటికీ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్కి గట్టి పోటీ ఇవ్వబోతుందంటూ కూడా అటు కేటీఆర్ హరీష్ రావు చెప్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. మురళి. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక బీఆర్ఎస్ పార్టీలోకి 2 ఎమ్మెల్యేలు రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. సొంత గూటికి చేరేటువంటి యోచనలో 2 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. చేవెళ్ళ ఎమ్మెల్యే కాళే యాదయ్య, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అలాగే తిరిగి బీఆర్ఎస్లోకి అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరి తప్పు చేశారంటూ కూడా గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు ఎమ్మెల్యే చేసినటువంటి కీలక వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఒక తీవ్రమైనటువంటి చర్చ అయితే నడుస్తోంది. కానీ ఈ వ్యాఖ్యల నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని గూడెం మహిపాల్ రెడ్డి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది పార్టీలోకి రీఎంట్రీకి సంబంధించింది అనేటువంటి మాట. అలాగే బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు తోటి కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారినటువంటి వారు ఉన్నారో, ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించినటువంటి వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా ట్రబుల్ షూటర్ హరీష్ రావుతో టచ్లో ఉన్నారు అనేటువంటి మాట. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ పరిణామం అనేది బీఆర్ఎస్ పార్టీకి ఒక బలాన్ని చేకూర్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. కార్యకర్తల్లో ఒక ఉత్సాహం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ గూడెం మహిపాల్ రెడ్డి కామెంట్స్ తర్వాత కాంగ్రెస్ పార్టీలో భిన్నమైనటువంటి వాదనలు వినిపించినప్పటికీ కూడా వారి అసంతృప్తిని తెలుసుకోవడం కానీ లేకపోతే మిగతా ఎమ్మెల్యేల విషయంలో ఎందుకు ఇలా జరుగుతోందని కానీ కనీసం డిస్కస్ చేయడం కానీ లేకపోతే వారిని పిలిచి మాట్లాడటం, వారితో అసలు టచ్లోనే లేరు అనేటువంటి ఒక వెర్షన్ అయితే వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు కూడా ఆలోచనలో పడ్డటువంటి పరిస్థితి ఉంది ఈ అంశంతో. ఇక బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావుతో అందరూ కూడా టచ్లో ఉండి తిరిగి పార్టీలోకి వస్తున్నారనేటువంటి సమాచారం.